శ్రీ అస్ట్రాలజీ ఈ రోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచర రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను. ఈ రోజు శుభదినం సూర్య ఉదయమే ఆదివారం. ఈ జ్యేష్ఠ మాసం యందు ఈ ఆదివారం ప్రత్యేకమైన రోజు. ఈ రోజు నవమి తిథి, సంపూర్ణ బలం కలిగిన రోజు. అలాగే నక్షత్రం రేవతి నక్షత్రం. 27 నక్షత్రాల్లో మీనరాశిలో చివరిగా మేషరాశి నుంచి చివరి రాశిగా వచ్చే స్థానమే ఈ రోజు చంద్రుడు 6వ రాశిలో రాహుతో కలియడం అనేది జరిగింది. ఈ రోజు శుభశాతం చాలా మెరుగైన ఫలితంలో ఉంటుంది. అందువల్ల ఏ ప్రయత్నాలు భూమి విషయాలు కానీ లేక వస్తువులు కొనుగోలు కానీ అమ్మడం కానీ ఏదైనా చెయ్యాలి అని అనుకున్న వారు ఖచ్చితంగా ఈరోజు ఆ పనుల యందు విజయం అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. అలాగే మన కుటుంబ సభ్యులలో వివాహ చూపులు గురించి ఏదైనా మాట్లాడాలనుకున్న వారికి, ప్రయత్నాలు చేసే వారికి, అలాగే శుభ కార్యక్రమాలు చేసుకోవాలని ముందు ఆలోచన చేసుకునేదానికి ఈరోజు మాట్లాడుకునేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంది. శుభశాతం అధికంగా ఉంది. అలాగే వ్యాపార రంగంలో లాభాల సాటిగా జరగాలని చాలా ఇబ్బందుల్లో ఉన్న ఈ వ్యాపారంలో ఉన్న చిరు వ్యాపారస్తుల్లో నుంచి పెద్ద వ్యాపారస్తుల వరకు ఏదన్నా ఒక ఆలోచన చేస్తేనే మీకు రాబోయే కాలంలో మంచి స్థాయికి డబ్బుల పరమైన విషయాలు ఎదుగుదల కనబడడానికి, వ్యాపార రంగంలో అభివృద్ధి చెందడానికి ఒక అవకాశం ఉందంటే ఈ మీనరాశిలో చంద్రుడు ఉండి రాహుతో కలిసి చివరి ఛాయిలో ఉన్నప్పుడు మాయ ఆలోచన అంటే మనం ఎక్కువగా ప్రజలకి దగ్గర అవ్వాలి అంటే వ్యాపార రంగంలో ప్రత్యేకంగా మీరు ఒక ఆఫర్స్ అనేది పెట్టడం, అలాగే వాళ్లకు నచ్చినట్లుగా కొన్ని మీ ప్రకటనలు చేయడం వల్ల కూడా వ్యాపారాన్ని పెంచుకోండి. ఎందుకంటే అష్టమంలో గురువు మిమ్మల్ని ఇబ్బంది కలిగించి మీకు జరగాల్సిన టార్గెట్ వ్యాపారం జరగలేక ఇబ్బందులు పడుతున్నారు. తులారాశి వారు యజమాన్యం. తులారాశికి చిత్తా నక్షత్రం, స్వాతి నక్షత్రం, విశాఖ నక్షత్రం. ఎక్కువ మంది వ్యాపార రంగంలోనే ఉంటారు. చిన్న పరిశ్రమలో నుంచి పెద్ద పరిశ్రమల వరకు వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి ఈ రోజు మీరు చంద్రుడు, రాహువు, కేతువు చే చూడబడడం వల్ల మీరు కొత్త ఆలోచనల ద్వారా మీ వ్యాపారాన్ని పెంపొందించుకోవడానికి ఈ రోజు శుభకరం. అలాగే చిన్ననాటి స్నేహితులతో కలుసుకోవడం ఈ రోజు ఆనందకరంగా వాళ్ళతో మీరు గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ చేసుకోగలుగుతారు. వాళ్ళ కుటుంబీకులు మీ కుటుంబీకులతో వాళ్ళు కలుసుకోవడం ఆనందకరమైన సన్నివేశాలు జరుగుతాయి. అలాగే మీ పెద్దవాళ్ళు తల్లిదండ్రులు వాళ్ళ సలహాలు తీసుకోవడం, కొన్ని వ్యాపార రంగానికి గురించి ఆలోచించుకోవడం కూడా ఈ రోజు జరుగుతుంది. ఎక్కువగా కుటుంబ సభ్యులతో గడపడానికి ప్రయత్నించండి. ఈ రోజు ఒక ఆనందకరమైన రోజు. చంద్రుడు రాహుతో కలిస్తే మాయ రాహుతో కలిస్తేనే మాయగా ఉంటుంది. ఎక్కువగా బయట ప్రదేశానికి వెళ్ళి చాలా విషయాల్లో మీరు దైవ అనుగ్రహ పూజలు చేసుకోవచ్చు. అలాగే ఎక్కడైనా విశాలమైన ప్రదేశానికి వెళ్ళి సంతోషకరంగా క్షణాలని అంటే మీరు గడపడానికి ప్రయత్నించండి. అంటే ప్రతిరోజు మీకున్న సమస్యలని తొలగించుకోవాలి అంటే ఈ రోజు ఇది ఒక ప్రత్యేకమైన రోజుగా మీరు పరిగణలో తీసుకోవాలి. అలాగే అశుభ శాతం అనే ఒక విషయాన్ని మీకు చెప్పగలుగుతున్నాను. అశుభ శాతం అంటే కొన్ని కార్యక్రమాలు మనము అంటే ఇల్లు కొలాని అని అగ్రిమెంట్ వేసుకోవాలని ఈరోజు ప్రయత్నం చేసిన చోట మీకు బిల్డర్ మధ్యలో మీకు రేటు పరంగా అంటే ప్రైస్ పరంగా మీకు ఇబ్బందులు కలిగించేదానికి అవకాశాలు ఉంటుంది. ఆ చివరి నిమిషం యందు మీ మనసులో మార్పు, గందరగోళం అనేది కూడా ఏర్పడుతుంది. అందువల్ల కొంచెం ఆలోచించి శుభంని చేసుకోగలిగితే మంచి ఫలితం ఉంటుంది. దాన్ని అశుభ కార్యక్రమాలుగా ఉండడానికి కారణం ఎందుచేత అంటే కుజగ్రహం రాశికారకుడిని చూస్తూ, అలాగే ధనస్థానాన్ని చూస్తూ, లాభస్థానాన్ని చూస్తారు. మీకు ఒక తెలియని ఒక భయం ఏర్పడటం వల్లనే అది అశుభ శాతంగానే చెప్పబడుతుంది. అందువల్ల భయపడాల్సిన అవసరం లేదు. ఈ రోజు మీరు చేసే ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకుంటారు. లక్ష్మీ నరసింహస్వామి గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోగలిగితే ఇబ్బందుల్లో నుంచి మీరు బయటపడగలుగుతారు. ప్రత్యేకించి ఇంకొక అశుభ స్థానం ప్రభావం ఏమంటే కొత్తగా వివాహమైన వాళ్ళు సంవత్సరం లోపల ఉన్న వారికి భార్యాభర్తల్లో ఇబ్బందులు, మానసిక ఒత్తిళ్లు,
కలిగి మనస్కొరతతో కొద్దిగా దూరం అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. అందువల్ల ప్రేమని మనం పూర్తిగా కలిగించుకున్న రాసుల్లోకి గ్రహాల రీతిగా అష్టమంలో ఉన్న గురువు, 7వ స్థానంలో ఉన్న కుజుడు, 6వ స్థానంలో చంద్రుడి వల్ల భార్యాభర్తల్లో ప్రేమ అనురాగాలు తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే వాదోపవాదాలతో ఒకరిపైన ఒకరు నిందలు, అనుమానాలు, ఇబ్బందులు కలిగిస్తూ ఉంటుంది అశుభ శాతం పెరగడం వల్ల. అందువల్ల జాగ్రత్తగా ఉండండి. అలాగే ప్రేమికుల మధ్యలో కూడా చాలా ఇబ్బందులు కలుగుతాయి. వాదోపవాదాలతో ఇద్దరు ప్రేమికులు మొత్తం దూరం అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. ఈరోజు అశుభ శాతం ప్రేమికులకు కూడా ఉంటుంది. అందువల్ల జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈరోజు ఐటీ రంగంలో ఉన్న వారికి శుభ శాతం బలంగా ఉంది. మీరు మీ పనుల యందు చాలా జాగ్రత్తగా, చాలా సామర్థ్యం కలిగి ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది. మీ పనులు ముందుగానే మీరు ఆలోచనలు చేసుకుని సులభంగా చేసుకుని ముందుకు పోవడానికి అవకాశం ఉంది. మీ పై అధికారులు కానీ లేక ఐటీ రంగంలో ఉద్యోగం లేదు అనే ఒక మానసిక ఒత్తిడి ఉన్నవారు ఒక్కరోజు మీరు ఈ రోజుటికి అశుభ శాతం, రేపటికి మీకు శుభ శాతం కలుగుతుంది. నక్షత్ర మార్పు, రాశి మార్పు కలుగుతుంది. ఖచ్చితంగా మీకు జాబ్ సోమవారం నుంచి బుధవారం లోపల పిలుపు అందుకుంటారు. ఆఫర్స్ లెటర్ మీకు రావడానికి అవకాశం ఉంటుంది. భయపడకండి. చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఒక్కసారి మనం ధనం లేకపోతే కుటుంబం మొత్తం కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటారు. కానీ ధైర్యంగానే ఉండండి, ఎటువంటి ఇబ్బంది లేదు. గవర్నమెంట్ తో పనిచేస్తున్న ఉద్యోగస్తులకి ఈరోజు చాలా ప్రశాంత వాతావరణంగా చేస్తారు. ఎటువంటి ఇబ్బందులు లేదు. పై అధికారుల సహకారం కానీ ఎటువంటి మానసిక ఒత్తిడి లేకుండా మీ పనుల యందు చాలా చాకచక్యంగా చేసుకోగలుగుతారు. తోటి ఉద్యోగస్తుల సహకారం ఉంటుంది. అలాగే స్థలం మార్పిడి అనేది ఉంటుంది. ఒక శాఖ నుంచి ఇంకొక శాఖకు మారేదానికి మీకు తెలియకుండానే ప్రతిపాదన అనేది పూర్తిగా చేయగలుగుతుంది గ్రహం ప్రకారం. అందువల్ల ఆ స్థానానికి వెళ్ళినా మీరు మంచి స్థాయిగానే ఉంటారు. ఎటువంటి ఇబ్బందులు లేవు. అలాగే విద్యార్థులకి ప్రత్యేకించి ఈరోజు శుభకరమైన స్థానాల్లో శుభగ్రహాధిపతుల అనుగ్రహం చాలా తక్కువగా ఉంది. అందువల్ల మీరు ప్రశాంత వాతావరణంగా ఉండి తదుపరి రోజు వచ్చే వరకు వేచించి మళ్ళా రేపటికి మీకు శుభశాతం రావడం వల్ల అప్పుడు మంచి ఫలితాన్ని ఎంచుకొని మీరు ముందుకు పోవడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే స్త్రీలకి ప్రత్యేకించి ఈరోజు ఆదివారం కుటుంబ సభ్యులతో ఆనందకరంగా ఉండగలుగుతారు. కుటుంబానికి, ఆరోగ్యానికి, మానసిక ఒత్తిడి, అలాగే ఒకరి తర్వాత ఒకరు ఇబ్బందులు పడుతున్న కొన్ని సన్నివేశాలని మార్పు చేసుకోవాలి అంటే ఈరోజు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవడం వల్ల ఎటువంటి ఇబ్బందులు లేకుండా బయటపడడానికి అవకాశాలు ఉంటాయి. స్త్రీలు ప్రత్యేకించి దైవారాధన పూజల్లోకి పాదరస వినాయక స్వామి మీ ఇంట్లో కానీ అది కొలువు తీరి ఆ యొక్క వినాయక స్వామిని దైవ దర్శనం చేసుకోగలిగితే పంచమ రాశిలో ఉన్న శని, సప్తమంలో ఉన్న కుజుడు మీకు శాంతింపజేసి ఆరోగ్యంలో మెరుగైన ఫలితం కనబడబోతుంది. పాదరసం అంటేనే ఒక చిన్నటి ఒక ఇంచ్ వినాయకుడిని తీసుకొని వచ్చి ప్రతిరోజు ఆయనకు నీళ్లు పోసి ఆయన్ని పూజించడం వల్ల మీ కుటుంబంలో ఇబ్బందికరం లేకుండా ఉండగలుగుతారు. అలాగే మీరు మీ ఆర్థికంగా చాలా ఇబ్బందులు, భార్యాభర్తల్లో మానసిక ఒత్తిడి, కుటుంబంలో అలజడి ఉన్న స్త్రీలకి ఆంజనేయ స్వామి గుడికి దేవదర్శనం చేసుకోండి. వ్యాపార రంగంలో ఉన్న స్త్రీలు ప్రత్యేకించి ఈరోజు శుభకరం. వాళ్ళు అనుకున్న విషయాల్లో మెరుగైన ఫలితం కనబడబోతుంది. ఈరోజు బాలికలది కూడా పై చేయిగా ఉంటుంది. వాళ్ళు ఆనందకరంగా ఉంటారు. లాభాలతో హస్తకళ, శిల్పములుగా వస్త్రములు, విజేత మరియు సంగీత ప్రదర్శనలు వాటి నుండి కావచ్చును. ప్రయాణాలు లాభదాయకంగా ఉండగలదు. పేరు ప్రతిష్టలు వృద్ధి చెందగలదు. మిత్రులతో కలిసి ఉండటం ఆస్వాదించుదురు. అలాగే మీరు శ్రీ అస్ట్రాలజీ ఆస్ట్రోక్ సుధాకర్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.